తెలుగు యువతకి సినిమాలంటే పిచ్చే. సినిమాలు చూస్తారు, చూస్తారు, చూస్తూనే ఉంటారు. అలా అని చెప్పి ఒకేసారి అరడజన్ పైన మూవీస్ రిలీజ్ చేస్తే ఎలా అయ్యా? హౌ? చెప్పండి. ఏమైందల్లుడు? ఎందుకింత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మరి కాదేటి మామ. ఒకేసారి 5+ మూవీస్ వస్తే వాటికి టికెట్స్ కొనుక్కోవడానికి డబ్బులెక్కడి నుంచి తెచ్చుకోవాలి? బ్యాంక్‌కి కన్నం ఎయ్యాలా? అబ్బా! మొన్నేదో అన్నట్టున్నావే? ఫ్లాష్ బ్యాక్. క్రిస్మస్‌కి రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ చూస్తే టీఎఫ్ఐ బానిసలు, మూవీ లవర్స్ బ్యాంక్‌కి వెళ్లి అప్పు తీసుకోవాలేమో అనిపిస్తుంది. అప్పు అడిగే బదులు బ్యాంకుకి కన్నం వేస్తే ఎలా ఉంటది? అప్పుడు బొక్కలో ఏస్తారు. ఓకేనా? అంటే అది సర్లే మామ అప్పుడేదో అలా అనేసాను. అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? అయినా ఆ మూవీస్ ఏంటో మనకు తెలుసు. మన సబ్‌స్క్రైబర్స్‌కి కూడా తెలియాలి కదా! సో, ఆ మూవీస్ ఏంటి? ఒకేసారి అన్ని మూవీస్ వస్తే ఎలా? ఏ మూవీస్ పోస్ట్‌పోన్ అయితే బావుంటాదో క్లియర్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఒక్కటే మాట ఏంటంటే 3,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కొంచెం పూర్తి చేసేయండి. అంటే మీరిలా లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా కొత్త వీడియోస్ చేయడానికి మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళు కాస్త సబ్‌స్క్రైబ్ చేసుకొని పుణ్యం కట్టుకోండయ్యా! సరే ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిసోలెట్ మామ. ఇంక మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మందికి వీడియో వస్తున్నట్టుగా నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. బెటర్ ఏంటంటే మన వాట్సాప్ అండ్ స్నాప్‌చాట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అక్కడ ఫాలో అయ్యారనుకోండి డైలీ ఫిల్మీ అప్డేట్స్‌తో పాటు కొత్త వీడియో పెట్టగానే లింక్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాము. మీరు వెంటనే ఆ వీడియోస్‌ని చూసేయొచ్చు. ఇంక టాపిక్‌లోకెళ్ళిపోతే 20థ్ డిసెంబర్‌న టోటల్‌గా 7 మూవీస్ తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. అందులో డైరెక్ట్ తెలుగు మూవీస్ 4. 1 అల్లరి నరేష్ గారి 'బచ్చలమల్లి', 2 ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్‌లో ప్రియదర్శి గారు నటిస్తున్న 'సారంగిపాణి జాతకం', 3 భైరవం. ఈ మూవీ తమిళ్ 'గరుడన్' మూవీకి రీమేక్ అన్నమాట. ఇందులోని మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు, నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు నటిస్తున్నారు. 4 ఆది సాయి కుమార్ గారి 'షణ్ముఖ'. ఈ 4 ఏంటంటే డైరెక్ట్ తెలుగు మూవీస్. సేమ్ ఇదే డేట్‌కి 3 సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. 1 కన్నడ నుంచి 'యుఐ' మూవీ. ఇది ఉపేంద్ర గారి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ అన్నమాట. చాలా గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ డైరెక్షన్ చేస్తున్నారు. 2 వెట్రిమారన్ గారి డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి గారు నటిస్తున్న 'విడుదలై పార్ట్ 2'. ఇది 'విడుదలై' మూవీకి సీక్వెల్ అన్నమాట. అండ్ 3 హాలీవుడ్ నుంచి 'ముఫాసా' మూవీ వస్తుంది. ఈ సినిమాకి తెలుగులోని మహేష్ బాబు గారు, సత్యదేవ్ గారు, ఆలీ గారు, బ్రహ్మానందం గారు డబ్బింగ్ ఇస్తున్నారు. ఆ డేట్ అయిపోతే ఆ మరుసటి రోజు అంటే 21 డిసెంబర్‌న నాగవంశీ గారి 'సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌లోని గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్‌లో 'మ్యాజిక్' అనే మ్యూజికల్ మూవీ వస్తుంది. ఈ మూవీకి అనిరుద్ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. చాలా సైలెంట్‌గా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసేసారు. కానీ రిలీజ్ డేట్ కోసం అని చెప్పి డిలే చేసుకుంటూ వచ్చారు. లాస్ట్‌కి 21 డిసెంబర్‌కి రిలీజ్ డేట్‌ని కన్ఫర్మ్ చేశారు. తీరా చూస్తే అక్కడేమో ఇప్పుడు అర డజన్ పైన సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇంకా ఈ డేట్‌కి కొంచెం దూరంగా అంటే 25 డిసెంబర్‌కి నితిన్ గారు 'భీష్మ' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన 'వెంకీ కుడుముల' గారి డైరెక్షన్‌లోని 'రాబిన్ హుడ్' అనే మూవీతో వస్తున్నారు. అలాగే కన్నడ నుంచి కిచ్చా సుదీప్ గారు 'మ్యాక్స్' అనే యాక్షన్ మూవీతో వస్తున్నారు. ఇంకా సేమ్ అదే డేట్‌కి వెన్నెల కిషోర్ గారి 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అనే మూవీ కూడా వస్తుంది. నేనిప్పుడు చెప్పిన లిస్ట్ మొత్తం తెలుగు సినిమాలతో పాటు తెలుగులో డబ్బింగ్ అయి రిలీజ్ అవుతున్న మూవీస్ కూడా ఉన్నాయి. ఈ లిస్ట్ మొత్తం లెక్కేసుకుంటే ఒకటి తక్కువ డజన్ సినిమాలున్నాయి. అంటే టోటల్‌గా 11 సినిమాలు. మొత్తం ఈ 11 సినిమాల్లో 4 డబ్బింగ్ సినిమాలైతే 7 తెలుగు సినిమాలు. అన్‌డౌటబుల్లీ ఇక్కడ డబ్బయిపోయేది తెలుగు సినిమాలే. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కోసం అని చెప్పి అదర్ లాంగ్వేజ్ మూవీస్ వాళ్ళ మూవీస్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కావాలనుకుంటే వాళ్ళ సినిమాని 1 వీక్ లేట్‌గా అయినా తెలుగులో రిలీజ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ లాంగ్వేజ్‌లోని అనుకున్న డేట్‌కి రిలీజ్ చేసుకుంటారు. అండ్ అక్కడ డబ్బింగ్ అయి రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా ఎన్ని? 4. కానీ తెలుగు సినిమాలు 7. 7 సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మామ? థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో తప్పకుండా చాలా ఇష్యూస్‌నైతే ఫేస్ చేస్తారు. అండ్ ఒకేసారి ఇన్ని మూవీస్ రావడం వల్ల లాస్ తప్ప ప్రాఫిట్ అయితే ఉండదు. వీడియో మధ్యలో అంతరాయానికి క్షమించాలి. ఢిల్లీలో ఉండే పొల్యూషన్ గురించి డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో ఒక ఫుల్ వీడియో చేశాము. లింక్ కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూడండి. అలాగే ఛానెల్ విజిట్ చేసి కాంటెంట్ కనుక నచ్చితే ఫ్యాక్ట్స్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇంక టాపిక్‌లోకొచ్చేస్తే నా ఒపీనియన్ మరీ అంత గొప్పదని చెప్పను గానీ జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. వస్తే ఒక 2 సినిమాలు వచ్చి మిగతావన్నీ పోస్ట్‌పోన్ చేసేసుకోవడం చాలా వరకు బెటర్. లేదంటే 1 లేదా 2 మూవీస్ 1 వీక్ ముందుకి ప్రీపోన్ చేసుకోవడం కూడా బెటరే. నాకు తెలిసి 'రాబిన్ హుడ్' మూవీ తప్పితే మిగతా అన్ని తెలుగు సినిమాలు చిన్న సినిమాలే కాబట్టి 1 వీక్ ముందుకి ప్రీపోన్ చేసుకున్నారనుకోండి ఒకటో లేదో 2 సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే 1 వీక్‌లోని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని అచీవ్ చేసి ప్రాఫిట్స్ సంపాదించుకోవచ్చు. లేదు మేము తగ్గము, మేము అదే డేట్‌కొస్తాము అని అనుకుంటే
ఆడియన్స్ సింపుల్‌గా ఏ సినిమాకైతే హైలీ పాజిటివ్ టాక్ వచ్చిందో, ఆ సినిమానే చూస్ చేసుకుంటారు. దానికి మాత్రమే ఎళ్తారు. మిగతా అన్ని సినిమాల్ని ఓటీటీలోకొచ్చాక చూసుకోవచ్చులే అని చెప్పి లైట్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి సినిమాని థియేటర్‌లో చూడాలంటే ఆడియన్స్ దగ్గరైనా డబ్బులుండాలి కదా! ఎందుకు మేమే ఆలోచిస్తున్నాం. ఒకేసారి అన్ని సినిమాలొచ్చేస్తే ఎక్కడ బడ్జెట్ పెట్టుకోవాలి? అన్ని సినిమాలకి ఎలా రివ్యూ ఇవ్వాలి? అని చెప్పి. సో, వస్తున్న అన్ని సినిమాల ప్రొడ్యూసర్‌లు కొంచెం కూర్చొని మాట్లాడుకొని ఏవో 2 సినిమాల్ని క్రిస్మస్‌కి రిలీజ్ చేసి, మిగతా అన్ని సినిమాల్ని పోస్ట్‌పోన్ చేసేసారనుకోండి, చాలా వరకు బెటర్. బాగా గ్యాప్ ఉంది. వైస్ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే సినిమా ప్రేమికులు పర్టిక్యులర్‌గా టీఎఫ్ఐ యువత కెరియర్ ఏమైపోయినా పర్లేదు. సినిమా బాగుండాలి. టీఎఫ్ఐ ఇంకా బాగుండాలి అనే కోరుకుంటారు. మరి అవి బాగుండాలంటే తప్పకుండా మీరు వైస్ డెసిషన్‌నే తీసుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. అవునట్టు ఇంత పెద్ద లిస్ట్ చెప్పాను కదా! అసలు ఏ సినిమా కోసం మీరు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత వీడియో నచ్చే ఉంటది. సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.